ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన క్రీస్తు ప్రభువా, ఘనమైన నామానికి స్తోత్రాలు. 2000 సంవత్సరాలకు పూర్వం మీరు లోకములోనికి వచ్చారు. మీ శిలువ రక్తము ద్వారా సంధి చేసి కోల్పోయినటువంటి పరమ తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని తిరిగి మరలా కట్టుటకు, ఏర్పాటు చేయుటకు, లేఖనముల నెరవేర్పుగా తండ్రి చేయబడిన వాగ్దాన పుత్రుడుగా ఈ లోకంలోనికి మీరు వచ్చారు. 2000 సంవత్సరాలకు పూర్వం సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థమై విమోచన క్రయధనమును చెల్లించి సాతానీయ కబంధ హస్తాల నుంచి విడిపించి పరమ తండ్రితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేయటానికి మీ ఏర్పాటు ప్రణాళికను బట్టి వందనాలు. అలనాడు మీరు భారావాహకు వాహనమునెక్కి యెరూషలేము జయప్రవేశము చేసి విజయోత్సాహముతో తండ్రి చిత్తమును లేఖనముల నెరవేర్పును జరిగించుట కొరకై మీరు ప్రవేశించారు యెరూషలేమునకు. రాజుల రాజుగా, యూదుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా అలనాడు ప్రజల జయోత్సాహముతో మిమ్మల్ని మహిమపరిచినట్లుగా ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము మా పాపముల కొరకు కూడా, మా విధేయతల కొరకు కూడా కోల్పోయినటువంటి నీ మహిమను, కోల్పోయినటువంటి నీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేయుట కొరకు అలనాడు మీరు జరిగించిన కార్యములో నేటికి మేము కూడా ఉన్నామని ఎరిగి మా కోసమే ఆ యెరూషలేము మహానగరమునకు ప్రవేశించారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ మా భక్తి జీవితాలను, రక్షణ జీవితాలను సిద్ధపరచుకున్నటకు, స్థిరపరచుకున్నటకు, మరి ఒకసారి మిమ్మల్ని ఘనపరచుటకు ఆ దినమును పురస్కరించుకుని ఈ దినమున ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో మేమందరమును ముందుకు సాగడానికి మీరు కృపనిచ్చినందుకే వందనాలు నాయన. ఈ జయప్రవేశము మా కొరకేనని, ఈ జయోత్సాహము మా కొరకేనని, ఈ విజయబేరి మా కొరకేనని నాయనా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు మాకు అనుగ్రహించిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రితో కూడా మాకున్నటువంటి సహవాసాన్ని స్థిరపరచుకున్నటకు, పునరుద్ధరించుకున్నటకు, బలపరుచుకున్నటకు, పురుకొలుపుకున్నటకు సహాయము దయచేయమని సంతోషముతోనూ ఆనందముతోనూ ఈ స్థలంలోకి చేరిన బిడ్డలందరినీ మీరు తోడుగా ఉండమని, ఈ కార్యక్రమమును విజయవంతంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా వెనుక ఈ సంఘ పరిచర్యలో నమ్మకం కొనసాగుతున్నటువంటి జాన్ పీటర్ ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు విశేషతో కూడినటువంటి మాటలను మాట్లాడతారు. ఆ మాటలు మనందరం కూడా విందాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుడి వచ్చిన యవన బిడ్డలకు అలాగే చిన్నపిల్లలకు కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిబిఎం పరిచర్య ద్వారా రెవరెండ్ దైవజనులు రెవరెండ్ ఓ ఏలియా పాస్టర్ గారి ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ పాల్గొనుట ఉండుట ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ మట్టలాదివారం జరుపుకుంటున్నటువంటి మనము అసలు ఎందుకొరకు ఈ మట్టలాదివారం జరుపుకోవాలి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము గుండా ప్రయాణం చేసినప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడుతూ చెబుతూ వస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, బెత్పగ గ్రామంలో ఒలివ కొండ దగ్గరలో ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామంలో కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది,
ఆ గాడిదను తన పిల్లలను మీరు తీసుకుని రండి అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు యథాప్రకారంగా వెళ్ళి ఆ యొక్క కట్టబడిన గాడిదను విడిపించడానికి వెళ్ళినప్పుడు తన యజమానుడు చెబుతూ ఉన్నారు, ఒకవేళ ఆ గాడిదని మీరు ఇప్పినప్పుడు యజమానుడు ఏమైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువు కొరకు సిద్ధపరిచినటువంటి గాడిదని మీరు చెప్పండి అని చెప్పినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రకారంగా వారు గాడిదను తన పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద ఎక్కినప్పుడు ప్రజలందరూ బట్టలు ఆ గాడిద మీద వేసి ఆ గాడిద యేసు ప్రభువారు ఎక్కిన తరువాత అలాగే ఆ మార్గంలో బట్టలు కూడా పరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాని గుండా నడుస్తూ ఉన్నారు. యెరూషలేము పట్టణానికి ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభువారు ఎక్కడైతే నిందించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే గ్రామంలో తిరిగి ఆయన అప్పగింపబడుటకు సిద్ధపడి ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఇక్కడ కట్టబడిన గాడిద ఎలాగైతే ఇప్పబడిందో ఈ పాప సంఖ్యలలో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించడానికి మరలా ఆయన యెరూషలేము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన దారిపడి ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు, ప్రతి వీధుల గుండా ఇది ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడాలని, దేవుని వైపు తిరగాలని, యూదుల రాజుకు జయము, రాజుల రాజుకు జయము, ప్రభువులకు ప్రభు జయమంటూ ప్రజలందరూ ఆయన నామాన్ని మహిమపరిచారు. అదేవిధంగా ఈ సిబిఎం పరిచర్య ద్వారా రెవరెండ్ ఏలియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ చిన్నపిల్లలందరూ మట్టలు పట్టుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా ఆయన నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దావీదు రాజుకి జయము, ప్రభుల ప్రభువారికి జయము, యూదుల రాజుకి జయము. మంచిది, చాలా చక్కటి మాటలు మనం విన్నాం. కొద్ది నిమిషాలు ఈ దినాన్ని పురస్కరించుకుని కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫామ్ సండే అనగా మట్ల ఆదివారం. అంటే యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కి యెరూషలేములో విజయోత్సాహంగా ప్రవేశించినటువంటి దినం ఈ దినం. దీనిని యావత్ క్రైస్తవ లోకం మట్టలాదివారం లేదా క్రీస్తు యెరూషలేములో ప్రవేశం అనే ప్రత్యామ్నాయముగా యావత్ ప్రపంచం ఈ పండుగను జరుపుకుంటుంది. ఈ మట్టలాదివారం యొక్క అర్థం ఏంటనంటే యేసు గాడిద మీద ఎక్కి యెరూషలేము వచ్చి విజయ ఊరేగింపుగా ఆయన ప్రవేశించినటువంటి దినంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మట్టలాదివారంలో విశేషాలు ఏంటంటే, ఒకటి గాడిద, రెండవది ప్రజలు ఏం చేశారంటే మట్టలు దారుణ పరిచారు, మూడవది ప్రజలు ఏం చేశారనంటే వారి వస్త్రాలను వీటన్నిటినీ కూడా వారు దారిన పరిచారు. ఒకటి మట్టలు పరిచారు, రెండవది తమ వస్త్రాల్ని పరిచారు. ఈ మూడు విషయాల ద్వారా ఒక సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈ యెరూషలేం ప్రయాణం అనేది దేవుని యొక్క వాక్య ప్రవచనాల నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారు గాడిద మీద శాంతి రాజుగా యెరూషలేమునకు ప్రయాణం చేస్తారని ఇంచుమించుగా 1750 సంవత్సరాలకు పూర్వమే ఈ సత్యం వ్రాయబడింది. ఇక్కడ యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కాడు. వాస్తవానికి రాజులందరూ కూడా గుర్రాల మీద ప్రయాణం చేస్తారు, కానీ ఈయన గాడిద మీద ఎక్కాడు. కారణం ఏంటనంటే గుర్రం అహంకారానికి, గర్వానికి సూచనగా కనబడుతుంది. ఇక్కడ గాడిద సాధు జంతువుగా కనబడతా ఉంది. ఆనాడు రోమా ప్రభుత్వపు అధికారులు, రాజులు గుర్రాల మీద ప్రయాణం చేసేవారు. గుర్రాల మీద వారి యొక్క ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటే ప్రజలు భయాభ్రాంతులకు గురై వారు భయాన్ని కలిగిన వారుగా ఉండేవారు. అవును ప్రియులరా, యేసు ప్రభువారు ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేం ప్రయాణం చేశారు. అనగా
నేను మిమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేసేవాడిని కాదు, నేను మీకు శాంతిని దయచేసేటువంటి రాజును అని శాంతి రాజుగా యెరూషలేం ప్రయాణం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే యేసయ్య రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. యేసయ్య రాజ్యం అది ప్రజల హృదయాలలో ఉండి పరిపాలించేటువంటి రాజ్యం, శాంతి రాజ్యం. కనుక ప్రజలందరూ కూడా ఆయనని కొనియాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మట్టల గురించి కూడా ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మట్టలు జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి శ్రేయస్సు, ఆశ, విజయం వాటిని యేసు ముందు పరచాలి. దానికి సాదృశ్యంగా ఈ మట్టలు పరచడం మనకు కనబడుతుంది. అంటే మానవుడు తన జీవితంలో జయాలు, విజయాలు అన్నీ కూడా దేవుని పేరట మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఈ యొక్క మట్టలు అనేటువంటి విషయం మనకు తెలియచేస్తుంది. ఇకపోతే దారి పొడుగునా బట్టలు పరిచారు. ఈ బట్టలు పరిచినటువంటిది మనకేం తెలియచేస్తుంది అని అంటే మానవుని యొక్క గర్వం, స్వార్థం, అహంకారం అన్నిటినీ యేసు ముందు తీసివేయాలి. వారి బట్టలు విప్పారంటే వారి అహంకారాన్ని విప్పారు, వారి గర్వాన్ని విప్పారు, వారి యొక్క స్వార్థాన్ని విప్పారు. ఈ పాఠం ఇది మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మానవుడు దేవునిని ఆరాధించటానికి తన గర్వాన్ని తీసుకుని వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టేయాలి, తన అహంకారాన్ని తీసుకుని వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. అవును ప్రియులరా, ఈ దినం నుంచి మీ హృదయాల్లో యేసుని మీరు కూడా రాజుగా అంగీకరించి మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి విజయాలను, జయాలను యేసు పేరట ఉండేలాగా దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకులు మీరు బ్రతకాలని, అంత మాత్రమే కాదు, మీలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో, మీలో ఉన్నటువంటి స్వార్థం ఏదైతే ఉందో, నేను అనేటువంటి స్వార్థం, నా కోరికలు, నా ఆశలు, నా మనస్సు, నా ఇష్టం అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యేసు ముందు మనం బట్టలు పరిచినట్లుగా వాటిని యేసయ్య పాదాల దగ్గర పరిచి వాటిని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, మన గర్వాన్ని కూడా యేసు ప్రభు దగ్గర విడిచిపెడితే అదే నిజమైనటువంటి యేసు యొక్క ఆరాధన. దానికి సూచనగానే అలనాడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క జీవితాల్లో జయ విజయాలు యేసయ్య నీవే అంటూ ఆయన ముందు వారు మోకరిల్లినట్లుగా, అంత మాత్రమే కాదు, మేము కాదు, నేను కాదు అనేటువంటి అహంకారాన్ని, గర్వాన్ని, అయ్యా ఇక మా జీవితాల్లో మాకంటూ ఏమీ వద్దు, మా జీవితాల్లో మా కోరికలంటూ ఏమీ లేవు, మా ఆశలంటూ ఏమీ లేవు, మా విమోచన కొరకై యెరూషలేమునకు ప్రవేశించిన నీవే రాజువు, మా హృదయాలలో నీవు ఏలికగా నువ్వు ఈ రాజ్యాన్ని స్థాపించడానికే యెరూషలేం ప్రవేశిస్తున్నావు కనుక వీటన్నిటిని నీ దగ్గర విడిచిపెడుతున్నామని వాటి దగ్గర విడిచిపెట్టి జయనాదాలతో యేసుని తమ రాజుగా అంగీకరించి, హృదయ రాజుగా, హృదయ పరిపాలకుడుగా అంగీకరించి యెరూషలేమునకు ప్రయాణమైనటువంటి దినమే ఈ మట్టల ఆదివారం. కనుక ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకునేటువంటి యావత్ క్రైస్తవ లోకం, ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకునేటువంటి యావత్ క్రైస్తవ లోకం దీనుడై భారావాహకపు గాడిదను ఎక్కి యెరూషలేము ప్రవేశం చేసినటువంటి దేవుని యొక్క మనస్సును కలిగిన వారై, సాత్వికులుగాను, దీన మనస్సు కలిగిన వారుగాను, మన యొక్క జయ విజయాలు దేవా నీలోనే మేము కలిగి ఉంటాం, నీ ద్వారానే మేము వాటిని అనుభవిస్తాం, నీ చిత్తానికి వేరుగా మేమేమీ చెయ్యము, ఏదైనా నీవు నీ వాక్య ప్రకారమైన ధర్మములోనే మేము వాటిని అనుభవిస్తామంటూ దేవుని లోబడేటువంటి వారుగాను, హృదయ గర్వమును, అహంకారమును, స్వార్థమును యేసయ్య పాదాల దగ్గర విడిచిపెట్టి ఈ బ్రతుకు నీవే మా రాజు అంటూ ఆయనను మన హృదయాల్లోనికి చేర్చుకుని ఆ శాంతి రాజు యొక్క శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. యూదుల రాజునకు జై, యూదుల రాజునకు జై, శాంతి రాజునకు జై, శాంతి రాజుకు జై. శాంతి కావాలంటే యేసుని నమ్మాలి, సమాధానం కావాలంటే యేసుని నమ్మాలి, పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, పరలోక రాజ్యం కావాలంటే యేసుని నమ్మాలి. యేసు నామం సాతాను శక్తి, యేసు నామం సాతాను శక్తి. మట్టల పైకి ఎత్తాలి.
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. అందరం కలిసి తరములకైన క్రీస్తేసు నామము, అని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అందరం యేసు నామము. సాతాను శక్తులు లయం లయం, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. శత్రు సమూహముల పైన జయమేచును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముల పైన జయమేచును జయశీలుడైన యేసు నామము. కలిసి యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.